కడప జిల్లాలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు గర్జనను చూసి ప్రతిపక్షం భయపడాలని టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. మహానాడు వేదిక నుంచి ప్రజా సంక్షేమానికి పునాది వేస్తామంటున్న టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. రాయలసీమ కడప గడ్డ నుంచి మహానాడుపై నుంచి మరోసారి గర్జించేందుకు మేమందరం సిద్ధమంటున్నారు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి గారు. సార్ ప్రధానంగా చెప్పండి, గతంలో మహానాడులు ఇచ్చిన హామీలను మీరు ఏవి నెరవేర్చలేకపోయారని చెప్పేసి ప్రతిపక్షం అంటున్నారండి. అంటే ఎందుకని మీ మీద విమర్శలు వస్తున్నాయి? ఒకటి నెరవేర్చామని వాళ్ళు ఎట్ట చెప్తాయా? ఇప్పుడు నేను సింపుల్గా అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు చాలా మంచోడు, చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి, నారా లోకేష్ అద్భుతంగా చేస్తున్నాడు అని చెప్తారా? చెప్పలేరు కదా, డెఫినెట్గా చెప్పరు. మీరు ఎట్ట అనుకుంటారు వాళ్ళు చెప్తారని? డెఫినెట్గా చెప్పరు. మేము బాగా చేసినా చంద్రబాబు నాయుడు వేస్ట్ అంటారు. ఓకే, వాళ్ళు అదే భ్రమలో ఉండమనండి. మాకు కావాల్సింది ప్రజల్లో మా పార్టీ వెళ్తుందా లేదా, మా గవర్నమెంట్ ప్రజల్లో ఈరోజు డిఫరెన్స్ చేస్తున్నాయి. ఇక్కడ మీ పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చినాయా లేదా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, మేము ఇచ్చామా? మా ప్రభుత్వం వచ్చేది. సో నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు అద్భుతంగా వాళ్ళు ఈరోజు సెక్యూరిటీ చేస్తున్నారు ఇక్కడ. సో దానికని వాళ్ళని రెఫరెన్స్గా చెప్తున్నా. సో 1 by 1 ఇప్పుడు ఒకటి, గత 5 సంవత్సరాల్లో జరిగిన మోసాలు మీకు అందరికీ తెలుసు. అన్ని ఆస్పెక్ట్స్లో నేను ఒకటని కాదు, ఈరోజు అందరు జైలుకి పోతున్నారు. దానికి నేనేమంటానంటే, ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నుంచి బయటకు తీసుకుని వచ్చేదానికి కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడు నా కార్పొరేషన్ ఉంది, 0 1 రూపాయలు లేదు. నేను చైర్మన్గా అయినప్పుడు నేను అడిగా, అసలు ఏంది మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే 0. నాకు జీతం ఇచ్చేదానికి కూడా డబ్బులు లేవు. ఈరోజు జీతాలు ఇస్తున్నారు కదా మాకు బాగానే. అంటే టేక్స్ టైం కదా. సో ఇన్ దట్ ప్రాసెస్ 1 or 2 హామీలు ఇంకా మేము నెరవేర్చకపోయిండొచ్చు, కానీ నెరవేరుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెరవేర్చలేదు అన్నాడు. ఈయన ఏం చెప్పాడు? పెన్షన్ వచ్చి ఎంత ఇస్తా అన్నాడు పోయినసారి? 3,000 4,000 3,500 ఏదో ఒక అమౌంట్ చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడు? రాగానే ఇచ్చాడా? మేము ఇచ్చామా, ఆయన ఇచ్చాడా? అంటే మీరు ఇలా చెప్తున్నారు, కానీ విద్యాదీవనం పథకం కింద చాలామంది చదువుకునే విద్యార్థులకు ఈ రోజు వరకు కూడా ఫీజులు పట్టలేదు, చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పాను. అవునబ్బా, ఆయన ఇచ్చిన అప్పులు కట్టేదానికే సరిపోయింది కదా. 1,400 కోట్లేమో అప్పు పెట్టిపోయాడు కదా కాలేజీలకి. అవన్నీ మేమే కదా కట్టేది. ఆయనేమో స్టేజ్ మీదకి వెళ్ళాడు, ఆ చిన్న పిల్లకాయలు వాళ్ళ చేత పొగిడించుకున్నాడు. పైసలు లేకుండా వెళ్ళిపోతే ఎవరు కట్టాలా? మేము కడుతున్నా, కొంచెం డిలే అవుతుంది. అంటే ప్రజా సంక్షేమం కుంటుపడిపోయింది, ప్రజలకు న్యాయం జరగట్లేదు. కేవలం పోలీసుల్ని పార్టీ అంటే కాకి మార్కుని పసుపు మార్కు వేసి పోలీసులను వాడుకుంటున్నారు, అక్రమ కేసులు బానాయిస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం తీవ్ర విమర్శలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ మాట చెప్పకూడదు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, పోలీసు వాళ్ళకి మొన్న వరకు బులుగు యూనిఫార్మ్ వేసుకున్నారు, ఇప్పుడు తీసేసి ఎల్లో యూనిఫార్మ్ అని వేసుకుంటున్నారు అంటున్నారా? తప్పు కదా ఆ మాట. పోలీసు వాళ్ళు ఆ విధంగా కించపరిచి మాట్లాడవచ్చా? బట్టలు తీస్తా తీని నాయకులు అందరూ పిలిచి రోజు ప్యాంట్లు షర్ట్లు ఇప్పు, మేము వద్దనమా? అక్రమ కేసులు కడతారండి, ఈ కేసులు నిలబడతాయా? అంటే ఇప్పుడు మొన్న జగన్ గారి మీటింగ్లు ఏమన్నారంటే, అసలు ఈ మద్యం కేసులో ప్రధాన దోషి చంద్రబాబు గారేను, కావాలని ఎన్ని పెడతాను. మద్యం కేసు మీద నేను మాట్లాడను, ఎందుకంటే ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ సుప్రీం కోర్ట్. నేను మాట్లాడడం కరెక్ట్. కానీ ఇంకేదైనా అడుగు, మద్యం తప్పితే. నేను అడిగేది ఒకటి, తప్పు చేయకపోతే సుప్రీంకోర్టు వీళ్ళందరూ బెయిల్కి పరిగించారు కదా అడికే. ఒక కేసు అని కాదు, అన్ని కేసుల్లో అంటే హైకోర్టు పోరా అనగానే సుప్రీంకోర్టులో బెయిల్స్ ఎందుకు నిరాకరించారు? వీళ్ళు తప్పు చేయకపోయింటే మొటిక్కాయలు పడాలా బాబు గారు ప్రభుత్వానికి తప్పు చేస్తుంటే. సుప్రీంకోర్టు ఏమైనా చెప్పిందా తప్పుడు కేసులని? అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొటిక్కాయలు వేసింది హైకోర్టు, సుప్రీంకోర్టు వేసిందా లేదా? ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ. సో సుప్రీంకోర్టే ఈ వచ్చే కేసులు అన్నీ ఏదో ఒక ఆధారాలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు వేశారని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు వీడేం చెప్పేది? నేను దానికైనా హాఫ్ టికెట్ అనేది తలకాయ ఉండాలి మాట్లాడేటప్పుడు. చివరిసారిగా చెప్పండి, మహానాడు వేదికగా ప్రజలకి గతంలో ఇచ్చిన 100% హామీలు నెరవేర్చలేని పక్కన పెడితే కనుక 3 రోజులు జరగనున్న మహానాడులో ప్రజలకు ఇస్తున్న హామీలు 100% నెరవేరుస్తారా? ఎంతసేపు మీరు హామీలు అంటారు. దయచేసి అర్థం చేసుకోండి, హామీలు ఒక గవర్నమెంట్లో ఒక పార్ట్. దెర్ ఇస్ మోర్ టు ఇట్ దెన్ దట్. యూ నీడ్ టు బ్రింగ్ ఇన్ ఇండస్ట్రీస్, ఈరోజు రోడ్లు ఎట్టున్నాయి? అద్భుతంగా మీరు కడపకి వచ్చారు కదా, బయట నుంచి ఎట్టొచ్చారు? రోడ్లు బాగున్నాయా లేదా? ఈ విధంగా ముందర ఉన్నాయా?
హామీలు ఇక్కడ అక్కడ కొంచెం లేట్ కావచ్చు కానీ అమలు అయ్యేది మాత్రం గ్యారెంటీ. రైట్, ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక రెడ్ బుక్ని ఇంకా ప్రస్తుతం ఓపెన్ చేయలేదని, ప్రస్తుతం రాజకీయ కక్షల నేపథ్యంలో పోలీసులు మేము వాడుకుంటలేదని, మహానాడు వేదికగా 100% మహానాడు వేదికగా ఇచ్చిన హామీలను మేము అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణారెడ్డి. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, కడప.